హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు మనం యూట్యూబ్లోని ఒక వీడియో చేయాలంటే మైక్ మనకి చాలా ఇంపార్టెంట్. సో విచ్ మైక్ యూ చూస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మన వాయిస్ క్వాలిటీ ఎంతైతే బాగుంటుందో దాన్ని బట్టే వ్యూవర్స్ అనేవాళ్ళు మన వీడియో మీద స్టిక్ అయిపోతారు. సో ఈ వీడియోలో ఏంటి అంటే ది బెస్ట్ 2 మైక్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ 2 మైక్స్ ఉంటే మీరు యూట్యూబ్ని తిప్పేవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ మీ ముందుకు 2 మైక్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 2 మైక్స్ ఉంటే మాత్రం మీరు హల్చల్ సృష్టించవచ్చు. సో యూట్యూబ్లో అయితే వాయిస్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఫస్ట్ ఈ మైక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మైక్ నేను గత 2 సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాను. సో దీని క్వాలిటీ ఏంటి, అసలు ఇదేంటో తెలుసుకుందాం ఫస్ట్గా. సో మెయిన్గా ఇది బోయా M1 మైక్ అనమాట. సో ఇది ఒక కాలర్ మైక్. సో దీని లెంత్ వచ్చి మనకి సుమారుగా 20 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇదంతా చిక్కులుగా ఉంది కానీ సో పర్లేదు. సో 20 మీటర్స్ వరకు ఉంటుంది. మెయిన్ ఫ్యాక్టర్ వచ్చి ఇలా మనం కాలర్కి ఇలా ఈ రేంజ్లో పెట్టుకొని మాట్లాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మైక్ అనేది అటాచ్ చేయలేదు, ఎందుకంటే 2 మైక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మైక్ అనేది అటాచ్ చేయలేదు అనమాట. సో ఈ క్వాలిటీ పరంగా బోయా M1 చెప్పాలంటే ది అల్టిమేట్ మైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్గా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదనమాట. దీన్ని పడేస్తున్నాను, ఇంకా విపరీతంగా యూజ్ చేస్తున్నా కానీ ఏమవ్వలేదు. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, కెమెరా అండ్ స్మార్ట్ ఫోన్ అనమాట. చాలామంది చెప్పేది ఏంటి అంటే బ్యాటరీ అనేది చేంజ్ చేయాలని. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా 2 ఇయర్స్గా బ్యాటరీ అనేది చేంజ్ చేయలేదు, ఎందుకంటే నేను స్మార్ట్ ఫోన్కి యూజ్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తే మనకి బ్యాటరీ అనేది అవ్వదు అనమాట. మీరు కెమెరాకి DSLRకి ఎప్పుడైతే యూజ్ చేస్తారో సో అప్పుడు మీకు DSLR ఖచ్చితంగా బ్యాటరీ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఆ మైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని క్వాలిటీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, డైరెక్ట్గా నీకు క్లియర్గా ఇక్కడ పెట్టి మరీ చూపిస్తా. సో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తా చూడండి. సో ఇప్పుడైతే కనెక్ట్ చేసాం, మనం లైవ్లోనే డెమో చూపిస్తున్నాం మీకు అర్థం అవ్వాలని. అండ్ ఇప్పుడు చూడండి క్వాలిటీ. అండ్ ఒక్కసారి ఒక 20 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి చూడండి వీడియో, వాయిస్ క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఈ మైక్ వల్ల మ్యాక్సిమం ఇంత డిస్టెన్స్లో పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట, దగ్గరలో పెడితే నాయిస్ వస్తుంది. సో ఈ రేంజ్లో పెట్టుకొని అయితే మనం మాట్లాడుకొని సో మన యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ అరౌండ్ 800 రూపీస్ ప్రజెంట్ అయితే ఉంది. సో నేను కొన్నప్పుడు 1200 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూట్యూబర్స్ కోసమే ది బెస్ట్ మైక్, వ్లాగర్స్ కోసం. సో అది రీసెంట్గా నేను మన వ్లాగింగ్ ఛానల్ ఉంది కదా, వంశీ వ్లాగర్, సో దాని గురించి అయితే పర్చేస్ చేశాను. ఇది యాక్చువల్లీ వ్లాగింగ్కి మంచి మైక్ అని చెప్పొచ్చు. బట్ మీరు నార్మల్ వీడియోస్ చేద్దాము అంటే ఇది కరెక్ట్ కాదు. సో కాలర్ మైక్ తీసుకోండి. మీరు వ్లాగింగ్ చేద్దాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మైక్ని అయితే తీసుకోండి. సో ది బెస్ట్ వ్లాగింగ్ మైక్ అనే చెప్తాను. సో నేను తీసుకోవడానికి రీజన్ మన వంశీ వ్లాగర్ ఛానల్కి అయితే సో నేను ఈ మైక్ అనేది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మన మైక్లో ముందుగా వైర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వైర్స్ అనేవి మనకు 2 దొరుకుతాయి, ఇస్తారు. సో ఒకటి ఏంటంటే స్మార్ట్ ఫోన్ కోసం, ఇంకొకటి DSLR కోసం. సో DSLRది ఏంటి అంటే స్ప్రింగ్ టైప్ ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే స్మార్ట్ ఫోన్ కోసం. ఇక్కడ ఆల్రెడీ మనకి నోటీస్ అయితే ఉంది కదా, సో రాసేసి ఉంచారు స్మార్ట్ ఫోన్ అని. ఇది నార్మల్గా ఇక్కడ మనం ఇలా ప్లేస్ చేయాలి. దీనికి సపరేట్గా ఎక్స్టర్నల్ బ్యాటరీ కానీ ఏమీ ఉండదు. ఈ కాలర్ మైక్లో మాత్రం బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బ్యాటరీ ఉండదు, ఈజీగా మనం ఇక్కడ హోల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హోల్డ్ చేసుకొని నార్మల్గా మైక్ అటాచ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదేంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్పాంజ్ అనేది ఏంటి అంటే మన నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్గా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఫ్రాంక్గా తెలుగులో చెప్పాలంటే బొచ్చు మైక్ అంటారు. సో యాక్చువల్లీ ఇలా ఉంటుంది మన మైక్ అనేది, ఈ విధంగా ఉంటుందన్నమాట. షార్ట్ గన్ మైక్ అనుకోవచ్చు. సో నార్మల్గా ఇలా సో వ్లాగర్స్ ఇలా పెట్టుకొని, సో ఇలా మనం కెమెరా మీద సెట్ చేసుకొని, సో స్మార్ట్ ఫోన్స్ కైనా ఇలా మనం పెట్టుకొని సో నార్మల్గా ఇలా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ దీంట్లో వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్కి చాలా లో సౌండ్ అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా మన DSLRకి మాత్రం అద్భుతంగా వర్కౌట్ చేస్తుంది.
నెక్స్ట్ వ్లాగింగ్ చేద్దాము అనుకుంటే మొబైల్స్ కన్నా ఇది సూటబుల్ అవుతుంది. కాకపోతే వాయిస్ లోగా వచ్చినప్పటికీ నాయిస్ అనేది అస్సలు ఉండదు. సో మన ఈ కాలర్ మైక్లో ఏమవుతుందంటే వాయిస్ గట్టిగా వస్తుంది, అదేవిధంగా నాయిస్ కూడా గట్టిగానే వస్తుంది. బట్ దీంట్లో అలా కాదు, వాయిస్ చిన్నగా వచ్చి నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎప్పుడు ఏది ఉన్నా క్యాప్చర్ చేస్తుంది తప్ప బ్యాక్ సైడ్ ఉండేది ఏది క్యాప్చర్ చేయదు. సో దీని క్వాలిటీ మీరు కానీ చూడాలి అనుకుంటే సో నేను ఈ వీడియోలో పెట్టను, ఎందుకంటే మీరు మన బ్లాగింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వ్లాగ్స్ సుమారుగా ఒక 50% వ్లాగ్స్ దీంతోనే షూట్ చేశాను. ఇప్పటిదాకా మనం 22 వ్లాగ్స్ అయితే చేసాము. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు ఈ మైక్ క్వాలిటీ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆ వీడియో మొత్తం నేను ఆ మైక్ని యూజ్ చేశాను, బోయా MM1 మైక్ అనమాట. ఫైనల్ దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా, దీని ప్రైస్ సుమారుగా నాకు 1700 అయితే పడింది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లోని 1500 అయితే ఉందన్నమాట. అండ్ మనకు ఒక సబ్స్క్రైబర్ దీన్ని గిఫ్ట్ ఇవ్వడం వల్ల సో మనకి ఆ ఖర్చు అనేది తగ్గింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వ్లాగింగ్ కోసం తీసుకుంటారో బోయా MM1 అయితే తీసుకోండి. లేదు మేము ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టగలము అనుకుంటే రోడ్ మైక్ అయితే తీసుకోండి, అది 5000 రూపాయల వరకు ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ బడ్జెట్లో తీసుకుందాము, బోయా M1 తీసుకుందాం అనుకుంటే బోయా M1 తీసుకోండి, వీడియోస్ కోసం అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా మనకి ప్రో వెర్షన్ కావాలన్నా బోయా వాళ్ళు అయితే ఇంకొక ప్రో వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రో వెర్షన్ ఏంటంటే బోయా M1 Pro అనమాట. ఇది మహా అయితే ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. అండ్ మీకు ఏమైనా లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వద్దు అనుకుంటే అస్సలు పెట్టను, ఎందుకంటే ప్రమోషన్లా ఉంటుంది. ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి సో ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది గైస్ ఈ వీడియో. అండ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ గైస్. Hi guys, this is It's not a game, it's a rich thing.